హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఒక మంచి ఏరియాలో G+1 హౌసు సేల్స్‌కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బడ్జెటు, స్థలం, కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా ఎంటర్ అవుతున్నామండి. పైన ఎలివేషన్ కూడా మీరు గమనించవచ్చు. చాలా బాగా చేయించున్నారండి. వర్క్ కూడా చాలా మంచి మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు. చాలా ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. మనం కార్ పార్కింగ్ ఏరియాలో వెళ్ళామండి ఇప్పుడు. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఫ్లోరింగ్ అండి. కార్నర్‌లో ట్యాప్ పాయింట్స్ కూడా ఉపయోగించున్నారండి. వదిలున్నారు. ఇదంతా సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇంటి మెట్లండి ఇవి. G+1 హౌస్ అండి. కింద 2 బీహెచ్‌కే, పైన కూడా 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారండి. వర్క్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుంది వర్క్ గూడా. ఇప్పుడైతే మనం వాల్ టైల్స్ గమనిస్తున్నాము. పైన సీలింగ్ కూడా అది కంప్లీట్ చేసేస్తున్నారండి. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోరు టేక్ వుడ్ వర్క్‌తో చేసిందండి. మనమైతే డోర్ తీసుకొనైతే లోపలికెళ్దాము. ఇంటీరియర్ చాలా బాగుంటుందండి. ఓవరాల్‌గా చూసుకుంటే హాల్‌లో చాలా బాగా లుక్ వచ్చిందండి. చాలా విశాలంగా ఉంటుంది హాల్ గూడా. గమనించవచ్చు మీరు ఎదురుగ్గా ఉ టీవీ యూనిట్ గానివ్వండి, పైన సీలింగ్ గాని ఓవరాల్‌గా కవర్ చేస్తున్నాము. పైన సీలింగ్ గూడా లైట్స్ కూడా అన్నీ గూడా ఫిట్ చేసేస్తున్నారండి. మనమైతే హాల్‌లో ఉన్నాము. హాల్‌కిను, డైనింగ్ ఏరియాకి మధ్యలో వుడ్ వర్క్ కూడా చేయించున్నారండి పార్టిషన్‌గా. ఇది టీవీ యూనిట్ అండి. ఇటు పక్కల ఆపోజిట్‌లో బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఇదైతే మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మనమైతే మాస్టర్ బెడ్‌రూమ్‌లోకైతే ఎంటర్ అయ్యాము ఇప్పుడు. పైన సీలింగ్ గూడా మీరు గమనించవచ్చు. అన్నీ గూడా ఓవరాల్‌గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ అని చెప్పొచ్చు. హౌస్ యొక్క స్థలం వచ్చేసి 20.75 అంకణాల స్థలం అండి. కట్టుబడి వచ్చేసి 42 అంకణాల కట్టుబడి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లో నుంచి బయటకొచ్చేసి ఎదురుగా చైల్డ్ బెడ్‌రూమ్‌లోకైతే ఎంటర్ అవుతున్నాము. ఇది చైల్డ్ బెడ్‌రూమ్ అండి. ఆపోజిట్‌గా ఉంటుంది మాస్టర్ బెడ్‌రూమ్‌కి, చైల్డ్ బెడ్‌రూమ్‌కి. మాస్టర్ బెడ్‌రూమ్‌తో కంపేర్ చేసుకుంటే ఇది కూడా కొంచెం చిన్నదిగా అనిపించింది. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి 20.75 అంకణాల స్థలం అండి. కట్టుబడి వచ్చేసి 42 అంకణాలు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇల్లైతే చాలా బాగా కట్టారండి. మంచి వర్క్ కూడా చేయించున్నారు. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కొత్తకాల దగ్గర వస్తుందండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారు. మీరు వీడియో నచ్చితే వచ్చి చూసి లొకేషన్ అన్నీ కూడా చూసుకొని కూర్చుంటే మాటలు తగ్గించే అవకాశం అయితే ఉంది. మనమైతే ఇప్పుడు కిచెన్‌లో ఉన్నామండి. కిచెన్‌లో కూడా వర్క్ కూడా చాలా బాగా చేయించున్నారు. వుడ్ వర్కు. ఇప్పుడైతే ఔట్ సైడ్ ఇంటి వెనకాల ఉన్న స్థలం అయితే కవర్ చేద్దాం. ఇక్కడ బోర్ పాయింట్ కూడా మీరు గమనించవచ్చు. వెనకాల ఒక కామన్ వాష్‌రూమ్ కూడా ఉందండి బయట. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు. పైన సీలింగ్ కూడా చూడవచ్చు మీరు. ఇదంతా కూడా హాల్ అండి. చూడండి ఎంత విశాలంగా ఉందో. వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారండి. వర్క్ దగ్గర ఎక్కడ కూడా క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా చేయించున్నారు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మనమైతే పై ఫ్లోర్‌లో కూడా కవర్ చేద్దాము మెట్లెక్కేసి. మనం G+1 హౌస్ దగ్గరకొచ్చామండి. ఇదంతా కూడా బాల్కనీ. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఏరియా వదిలున్నారండి. ఇంటి చుట్టూ గూడా. మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము G+1 హౌస్‌లోకి. ఇది మెయిన్ డోర్ అండి. డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా హాల్ అండి. టీవీ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. G+1 హౌస్ ఉంది. పైన కూడా 2 బీహెచ్‌కే హౌసు. విత్ అటాచ్డ్ వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క బెడ్‌రూమ్ కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉన్నాయండి. సేమ్ ప్లానింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా అదే విధంగా ఉంటుంది. మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మీరు ఎదురుగా వాష్‌రూమ్ కూడా గమనించవచ్చు. పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇంటికి. ఇది వుడ్ వర్క్ అండి. కబోర్డ్స్ కూడా మీరు గమనించవచ్చు. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూము.
ఫైనల్‌గా కలర్ అనేది కస్టమరు చాయిస్ అండి. మీరు ఫైనల్ ఫినిషింగ్ ఇంకా కంప్లీట్ చేయలేదు. కస్టమర్ రిక్వైర్‌మెంట్ బట్టి కలర్స్ పెయింటింగ్స్ కూడా ఏసి ఇవ్వడం జరుగుతుంది. మనమైతే చైల్డ్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూమ్‌లో ఉన్నాం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇప్పుడైతే మనం హాల్‌లోకొచ్చేసాము. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా.